నా పేరు కొమరవెల్లి మణిదీప్. మా తల్లిదండ్రుల పేర్లు సంతోష్ కుమార్, గాయత్రి గారు. ఈరోజు నాకు ఎంతో ఆనందకరంగా ఉంది. ఎందుకంటే ఈరోజు నిన్న గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రిలీజ్ చేసిన ఇంటర్ రిజల్ట్స్లో నాకు స్టేట్ సెకండ్ ర్యాంక్ వచ్చింది. దానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. మాది నెల్లికుదురు మండలం, నెల్లికుదురు గ్రామం. నేను నారాయణ జూనియర్ కాలేజీలో చదువుకున్నాను. ఎంతోమంది ఎన్నో విధాలుగా ఎంకరేజ్ చేశారు. మా టీచింగ్ స్టాఫే కానీ, అసిస్టెంట్ లెక్చరర్సే కానీ, ప్రిన్సిపల్ సార్స్ అయినా చాలామంది మోటివేట్ చేశారు. అక్కడ చదువుకోవడానికి ఎన్విరాన్మెంట్ చాలా ఫ్రీగా ఉండేది. నేను కరెక్ట్గా ఫోకస్ చేయడానికి ఉంది అక్కడ. సో నాకు ఒక మంచి ఎన్విరాన్మెంట్ దొరికింది. నా రిజల్ట్ తెచ్చుకోవడానికి నాకు హెల్ప్ఫుల్గా ఉంది. నన్ను నా ఫ్యామిలీ మెంబర్స్లే కానీ, రిలేటివ్సే కానీ చాలా నన్ను ఎంకరేజ్ చేశారు. అందులో మా మామయ్య వాళ్ళు, అత్తయ్య వాళ్ళు, మచ్చ సురేష్ గారు, వెనిశెట్టి వినయ్ గారు ఎంతో మోటివేట్ చేశారు. నేను భవిష్యత్తులో ఏఐ తీసుకొని ఏఐతో చేద్దాం అనుకుంటున్నా. బీటెక్లో ఏదైనా ఒక కొత్తగా ఇన్వెంట్ చేయాలని ఉంది. మా జూనియర్స్కి ఇచ్చే సజెషన్, చాలా కష్టపడి చదువుకుంటే కానీ ఈ రోజున్న కాంపిటేటివ్ వరల్డ్లో మనం పైకి రాలేము. సో మన కెరియర్ పైన మనం ఫోకస్ చేస్తేనే మనం ఉంటాం. నీకు నాకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఇంటర్ ఫలితాల్లో మా అబ్బాయి స్టేట్ సెకండ్ రావడం నాకు ఎంతో గర్వకారణంగా ఉంది. దీని వెనుక మా వాడి పట్టుదల నేను నమ్మలేకపోతున్నాను. చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. ప్రజెంట్ ఉన్న సిచ్యుయేషన్లో పిల్లలు గేమ్స్, సెల్ అని చెప్పేసి ఫోకస్ చేయకుండా 2-3 ఇయర్స్ స్టడీ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఫర్దర్గా వాళ్ళ లైఫ్ మొత్తం సెటిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి స్టడీ మీద కాన్సన్ట్రేట్ చేసి మంచి ప్రయోజకులు అవ్వాలని కోరుకుంటూ, భవిష్యత్తులో అది వాడి ఇష్టానికి వదిలేస్తున్నాను. అదేవిధంగా పిల్లలకి కూడా మీరు కూడా స్ట్రెస్ పెట్టకుండా వాళ్ళ నిర్ణయానికి వదిలేయాలని చెప్పేసి, వాళ్ళు ఏ ఫీల్డ్లోనైతే రాణించగలుగుతారో వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ నిర్ణయానికి వదిలేస్తే మంచి ప్రయోజనాలు అవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి, మరొకసారి మావాడు స్టేట్ సెకండ్ ర్యాంక్ వచ్చినందుకు చాలా సంతోషిస్తూ, ఇందుకు వెన్నంటి ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మా బాబు స్టేట్ సెకండ్ ర్యాంక్ రావడం చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. దీనికి వాడు చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చాడు. మా అబ్బాయి లాగానే మిగతా పిల్లలందరూ కూడా చాలా కష్టపడి ఆ ర్యాంకు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను.